ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు మనము 6వ తరగతిలోని 5వ పాఠమైనటువంటి శతకసుధ అనే పాఠంలో నుంచి శతక కవులు రచించిన శతక పద్యాల గురించి, వాటి యొక్క తాత్పర్యాల గురించి తెలుసుకుందాము. మొదటి పద్యము: పరనారి సోదరుడై పరదనమున కాశపడక పరులకు హితుడై పరులు తను బొగడక నెగడక పరులలిగిన నలుగునతడు పరముడు సుమతి. పరనారి సోదరుడై పరదనమున కాశపడక పరులకు హితుడై పరులు తను బొగడక నెగడక పరులలిగిన నలుగునతడు పరముడు సుమతి. సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన్న గారు. మరి దీని యొక్క తాత్పర్యం ఏంటిదంటే, మంచి బుద్ధి కలవాడ ఇతర స్త్రీలకందరికీ సోదరునిలా మెలగాలి, ఇతరుల ధనానికి ఆశపడవద్దు, ఇతరుల మేలు కోరుతూ ఉండాలి, ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి, ఇతరులు తనపై కోపడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి, ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు. తర్వాత 3వ పద్యము: చెప్పకు చేసిన మేలు నోకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియున్ తప్పేయని చిత్తమందు దలుపు కుమారి. చెప్పకు చేసిన మేలు నోకప్పుడైనా కాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును తప్పేయని చిత్తమందు దలుపు కుమారి. కుమారి అనే శతకాన్ని రాసిన కవి ఎవరంటే పక్కి వెంకట నరసింహ కవి. మరి దీని యొక్క భావం ఏంటిదంటే, తాత్పర్యం ఏమిటంటే, ఓ కుమారి, నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడు బయటికి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవరు మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో. తర్వాత పద్యము, ఇంపార్టెంట్ పద్యాలు: వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసిగను మికిన్ భేదంబు సేయకెన్నడు సాధులగనుగొన్న సేవ సల్పుముతనయా. మళ్ళీ పాడుతున్నాను. వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసిగను మీకన్ భేదంబు సేయకెన్నడు సాధులగనుగొన్న సేవ సల్పుముతనయా. మరి ఈ పద్యాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే కౌకుట్ల నారాయణరావు గారు. మరి దీని యొక్క భావము: ఓ తనయ్య, ఎప్పుడు అనవసరమైన వాదలు చేయకు, నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు, ఎవరి పట్ల భేదాభావము చూపకు, మంచివారికి సేవ చేయి. తర్వాత 6వ పద్యము: మానవుడే మాధవుండును జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే నీ మానవతలోని మాన్య సానంబనే గాంధీ తాత సద్గుణ జాత. మానవుడే మాధవుండును జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే నీ మానవతలోని మాన్య స్థానంబనే గాంధీ తాత సద్గుణ జాత. ఈ పద్యాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే సిరిసినగల్ కృష్ణమాచార్యులు గారు. మరి దీని యొక్క భావం ఏంటిదంటే, మంచి గుణాలు కలవాడా, మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ప్రజలకు సేవ చేయి, అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నత స్థానము అని గాంధీ తాత చెప్పాడు, గమనించు. తర్వాత పద్యము 7వ పద్యము:
నొసటై వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదంబయా బాల నరసింహ భరత సింహ నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదమయా బాల నరసింహ భరత సింహ. మరి ఈ పద్యాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే, కవి ఎవరంటే సూరోజు బాల నరసింహాచారి. మరి దీని యొక్క భావం ఏంటిదంటే బాల నరసింహ భరత సింహ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు అంటే నల్ల త్రాచు కంటే ప్రమాదకరమైన వారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పద్యం, లాస్ట్ పద్యము, 8వ పద్యము. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు ఒప్పుకొనెడేవారు గొప్ప మనుషులు భరత వంశాతిలక భవ్య చరిత. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు ఒప్పుకొనెడేవారు గొప్ప మనుషులు భరత వంశాతిలక భవ్య చరిత. మరి పద్యాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ టివి నారాయణ. మరి దీని యొక్క భావం ఏంటిదంటే భరత వంశానికి తిలకము వంటి వాడా, మంచి నడవడిక గలవాడా, తప్పు చేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు, తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు, తాను చేసిన తప్పుని ఒప్పుకునేవారు గొప్పవారు. అందరికీ ధన్యవాదములు. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే.